ఆడదే ఆధారం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయి కృష్ణస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మా సండే చేతితో స్టార్ట్ అయింది. చూసారా? అయ్యో చూసారా, కాకరకాయ. అందరికి ఎంతో ఇష్టం లేని కాకరకాయ కర్రీ ఈ రోజు వండబోతున్నాం మేము. చూసి పిల్లలు కూడా ఎలా ఇష్టపడేలాగా చేస్తున్నామండి. సో చూసేద్దామా ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో. రండి, మీరు కూడా నేర్చుకోండి. మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. ఈరోజు సండే కొంచెం పిల్లలతో వర్క్ చేస్తూ ఉండండి. ఇంట్లో పనులు చాలా మంది చాలా గారాబం చేస్తూ ఇంట్లో పనులు చేయించకుండా అలా ఉంచుతున్నారు. అలా ఎప్పుడూ చేయదండి. వాళ్ళు హెల్ప్ చేస్తారంటే వచ్చి వద్దు నేనే చేసుకుంటా అలాంటి చెప్పద్దు, చేయించండి. కొంచెం వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. కూడా హెల్ప్ చేస్తుంది. చూసారా అండి, తనకి ఇంట్రెస్ట్ తో తనే వచ్చి చేస్తాను అంది. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పని చేస్తాను మమ్మీ ఆ పని చేస్తాను అని చెప్పేసినా సరే వద్దు అంటారు. అంత గారాబం అయితే చేయొద్దండి పిల్లలకి. తర్వాత ఫ్యూచర్ లో మనమే బాగుపడాలి. సో వాళ్ళు చేస్తారన్నప్పుడు చేయించండి, ఏం పర్లేదు. మీ పిల్లలు ఏమి తరిగిపోరు. ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సండే కాబట్టి సండే ఖాళీ వాళ్ళు డే మొత్తం ఏం చదివేరు కదా. సో కొంచెం టైంలో వాళ్ళు చేస్తాను అన్నప్పుడు చేయించండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. అంటే ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి, చక్కగా తొక్క తీయాలన్నమాట. మన పిల్లలకి మనం ఎలా తొక్క తీస్తామో చదవకపోతే అలాగే తొక్క తీసేయాలి. మా అమ్మాయి నవ్వుతుంది, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పడుతుంది అనమాట. సో అందుకే నవ్వుతుంది. చూసారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనేది నేను యాడ్ చేశాను లాస్ట్ లో. అదేంటనేది వీడియో మొత్తం చూస్తేనే తెలుస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా కైమాలాగా కట్ చేసేసుకోవాలి. బాగా కైమా చేసేకంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు తెలుసు కదా, కల్లుప్పు ఎలా ఉంటుందో రాళ్ళులాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. కొంచెం వేసుకొని ఏం చేయాలంటే ఇలా అనాలి. లేకపోతే అలా అన్నం రాకపోతే నాలాగా చేత్తో కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇలాగ హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ వాటర్ బయటకు వస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే మనం చపాతీ పిండి పిసికినట్లు పిసికేస్తే దీని నుంచి వాటర్ మనకి వస్తుంది. మీకు వాటర్ అనేది ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. చూసారా ఎలా వస్తుందో? మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి. అలాగని మొక్కలు పడేయకండి. నెక్స్ట్ ఇలాగా చిన్న చిన్నవి ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. ఆన్ చేయకుండా పెట్టకూడదే. ఆయిల్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వాడకండి ఫ్రెండ్స్. ఎక్కువ వాడితే తెలుసు కదా, ఫ్యాట్ అవన్నీ కొలెస్ట్రాల్ అన్నీ ఎక్కువ అయిపోతాయి. సో ఎక్కువ వాడకండి. కర్రీకి ఎంత కావాలో అంతే వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసేయద్దు. కావాలంటే మీరు మధ్యలో చూసుకుని ఆయిల్ సరిపోతే అప్పుడు వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసేయద్దు, ఎందుకు ఆయిల్ వేస్ట్ అయిపోద్ది అనవసరం. కాస్ట్ కూడా బోల్డ్ ఉంది. నెక్స్ట్ ఇందాక పిండుకున్నాం కదండి, ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఆయిల్లో ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. చిటపట పడుతూ ఉంటే చూసారా తుప్పర్లు ఎలా పడుతున్నాయో. ఇలా వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారండి, వేగిన తర్వాత ఇలా అవుతాయి అన్నమాట. సపరేట్ గా ఉన్నట్లు ఉన్నాయి కదా మనకి. సో ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. మీరు కావాలంటే పోపులు, వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ వేయను కాబట్టి నేను ఇలాగే చేస్తానండి, అందుకనే ఇదే వేసాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక సపరేట్గా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ కాకరకాయ ముక్కలు, అవి ఇందులోకి వేసేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకొని ఒక 10 minutes వేగనివ్వండి. చూసారా, ఈరోజు మా అమ్మాయి వంట దగ్గర ఉంది, కలుపుతుందంట. హాయ్ చెప్పు. ఆడదే ఆధారం ఈమె ఓంకారం. చూసారా ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు పసుపు, కారం ఒక స్పూను వేసేసుకొని కలుపుకోవాలి.
ఇలా కలుపుకొని ఒక 5 minutes కారం వాసన పోయేదాకా ఉంచుకోవాలన్నమాట. చూసారా నేను చేస్తున్నాను ఈరోజు, నేను తినబోతున్నాను కాబట్టి. టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో ఏంటి అనేది. yes ఒక 5 minutes వేగిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు లాస్ట్ లో ఒక ఇంగ్రీడియంట్ చూపిస్తానని చెప్పాను కదండి, శనగ పలుకులు. చూసారా, ఇవి వేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు. సో కారం ఒక 5 minutes వేగిన తర్వాత ఇది కూడా వేసేసి ఇలా కలిపేయడమే అన్నమాట. మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి, పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయండి. సండే అయినా సరే బాగుంటుంది కదా, వాళ్ళకి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. అయ్యో మా పేరెంట్స్ వీక్ మొత్తం బిజీ లైఫ్ లో సండే ఒక రోజు పిల్లలతో టైం స్పెండ్ చేసాం అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ వంట చేస్తూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. మర్చిపోయినండి, ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏ ఫ్రైలోనైనా సరే వేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ తెలుసుంటే ఆ పౌడర్స్ కూడా వేసుకోండి. నాకు ధనియాల పౌడర్ ఒకటే తెలుసు, అందుకే అది ఒకటే వేస్తున్నాను. ఇది ఒక్క 1 minute వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారా ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మా పాపతో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం. చిన్న ఎలా ఉంది? తినొద్దా? చెప్పు. ఉంది, బట్ గ్రౌండ్ నట్ చేశారు కాబట్టి బాగుంది. ఓకే, చేదైతే ఉందండి, లైట్గా చేదు ఉంటుంది. అది మనం వాటర్ స్క్వీజ్ చేసాం కదండి, అది మొత్తం స్క్వీజ్ చేసేసామంటే ఆ చేదు కూడా ఉండదు. కానీ కొంచెం చేదైనా తినాలని చెప్పేసి నేను ఇలాగ చేశాను అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం అండి నేను ట్రై చేయడం కూడా. ఎప్పుడు నేను ఇలా ట్రై చేయలేదు, అసలు కాకరకాయే వండలేదు. సో ఇదే ఫస్ట్ టైం. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.